హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను సింపుల్గా పైనాపిల్ ఫ్లేవర్తో బర్త్డే కేక్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మీ దగ్గర ఎలాంటి కేక్ డెకరేషన్ నాజల్ లేకపోయినా సరే ఇలా ఈజీగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా ఫస్ట్ అయితే కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ని వేసుకోండి. దీంట్లోకి 1/3 కప్ వరకు షుగర్ని కూడా వేసుకొని, ఇక్కడ నేను పైనాపిల్ ఫ్లేవర్తో కేక్ చేస్తున్నానండి. సో పైనాపిల్ ఎసెన్స్ అయితే వేసాను. ఇంకా 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ అయితే వేసుకొని, ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు, ఎగ్ అంతా కూడా ఫోమీగా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా విస్క్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా విస్క్ చేసుకోవాలి. షుగర్ అయితే మెల్ట్ అవ్వాలండి. అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్ వరకు మైదా పిండిని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. సో ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఎలాంటి లంప్స్ లేకుండా బాగా ఈ విధంగా విస్క్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన ఈ క్వాంటిటీ అనేది 1/2 kg కేక్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇది కొంచెం థిక్గా ఉందండి. సో దీంట్లోకి నేను నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మన కేక్ బ్యాటర్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకి బ్యాటర్ అనేది రావాలి. అప్పుడే మనకి కేక్ అనేది స్పాంజీగా ప్లఫీగా వస్తుంది. రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు నేను 6 ఇంచ్ కేక్ టిన్ని తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఆయిల్ గ్రీస్ చేసి బటర్ పేపర్ లైన్ చేసుకొని ప్రిపేర్ చేసి ఉంచానండి. సో దీంట్లోకి బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా టాప్ చేసేసుకోవాలి. ఇలా టాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. 30 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మన కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇలా నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలండి, క్లీన్గా రావాలి. ఇది కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. ఈలోపు విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ ఒక బౌల్లోకి 1 కప్ వరకు నేను విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. దీంట్లోకి ఫ్లేవర్ కోసం పైనాపిల్ ఎసెన్స్ వేసుకొని ఫస్ట్ అయితే లో స్పీడ్లో, తర్వాత మీడియం టు హై స్పీడ్లో విప్ చేసుకుంటే చూస్తున్నారు కదా, మనకి పర్ఫెక్ట్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది. మన కేక్ కూడా ఇప్పుడు కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకుని ఒకసారి ట్యాప్ చేస్తే మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఎంత స్పాంజీగా, ఎంత ఫ్లఫీగా మన కేక్ వచ్చిందో. ఇక్కడ నేను కొంచెం పైన ఉన్న లేయర్ అయితే తీసేస్తున్నాను. ఈ కేక్ని అయితే నేను 3 లేయర్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి. మీరు కొత్తగా బేకింగ్ చేస్తున్నట్లయితే 2 లేయర్స్ కట్ చేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది కటింగ్ చేయడానికి, ఇంకా ఫ్రాస్టింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, మన కేక్ లేయర్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రాస్టింగ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఒక కేక్ బోర్డ్ పైన విప్పింగ్ క్రీమ్ని కొంచెం అప్లై చేసుకుంటే ఫ్రాస్టింగ్ చేస్తున్నప్పుడు కేక్ అనేది కదలకుండా ఉంటుందండి. సో ఈ విధంగా ఫస్ట్ అయితే టాప్ లేయర్ని బాటంలో ఉంచానండి. ఈ విధంగా షుగర్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేసాను. షుగర్ సిరప్ ప్రిపేర్ అయిపోయింది. కొంచెం షుగర్ సిరప్ని అయితే అప్లై చేసేసుకొని విప్పింగ్ క్రీమ్ని అయితే ఇలా లేయర్ లాగా వేసేస్తున్నాను. కావాలంటే మీరు చాకో చిప్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏమీ యాడ్ చేయడం లేదు. ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా ఉంచి సేమ్ ప్రాసెస్ అయితే చేస్తున్నానండి. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారందరికీ కూడా ఆ వీడియోస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. సో ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండా ఇంట్లో కూడా మనం ఇలా చూసి కూడా కేక్స్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. మనకి పర్ఫెక్ట్గా కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేయడం వస్తే సరిపోతుంది. కేక్ టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఫ్రాస్టింగ్ అనేది 2-3 సార్లు చేస్తే మనకి అదే వచ్చేస్తుంది. ఫస్ట్ సరిగా రాకపోయినా తర్వాత
మనకి ప్రాక్టీస్ బట్టి వచ్చేస్తుందండి. బిగినర్స్కి అయితే ఈ డిజైన్ చాలా ఈజీగా ఉంటుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. అంటే మనం కస్టమ్గా డిజైన్ చేయలేరు కదా స్టార్టింగ్ స్టేజ్లో. సో అలాంటి వారికి ఇలా సింపుల్ డిజైన్ అయితే ఈజీగా ఉంటుందండి. సో చాలా ఈజీ డిజైన్ అయితే నేను చూపిస్తున్నాను ఈ కేక్కి. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఈ విధంగా నేను మొత్తం విప్పింగ్ క్రీమ్తో కోట్ చేసుకొని ఇలా డిజైన్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ డిజైన్ కూడా చాలా ఈజీ అండి. చుట్టూ ఇలా క్లీన్ చేసేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచండి. అప్పుడు ఇది కొంచెం సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు డెకరేషన్ అయితే చేసేసుకుందాము. విప్పింగ్ క్రీమ్లో నేను ఎల్లో కలర్ ఇంకా గ్రీన్ కలర్ అయితే యాడ్ చేశానండి. వాటిని పైపింగ్ బ్యాగ్స్లో ఫిల్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఎల్లో కలర్తో ఈ విధంగా చేస్తున్నాను. స్పూన్ తీసుకొని ఈ విధంగా డిజైన్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా స్పూన్ తోటే మనం అందమైన డిజైన్ అయితే క్రియేట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో బిగినర్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ అయితే సేమ్ అలానే వేస్తున్నాను. ఎల్లో మిడిల్లో గ్రీన్ కలర్ అయితే యాడ్ చేసి మరలా స్పూన్తో ఈ విధంగా డిజైన్ అయితే చేస్తున్నానండి. చాలా చాలా ఈజీగా ఈ డిజైన్ అయితే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇప్పుడు పైన కూడా నేను గ్రీన్ కలర్ ఎల్లో కలర్తో ఈ విధంగా డిజైన్ అయితే చేస్తున్నాను. మన ఛానల్లో రౌండ్ కేక్తో హార్ట్ షేప్ కేక్ని, రౌండ్ కేక్తో స్క్వేర్ కేక్ని, రౌండ్ కేక్తో బటర్ఫ్లై కేక్ని, రౌండ్ కేక్తో యూనికార్న్ కేక్ని ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయండి. ఒక్క రౌండ్ కేక్ మనం చేస్తే చాలా రకాల షేప్స్ అయితే వాటితో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు రకరకాల షేప్ మోల్డ్స్ అయితే కొనుక్కోవాల్సిన పని లేదండి. సో అలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి, మీకు యూజ్ అవుతాయి. కటింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను, ఆ వీడియోస్లో డీటెయిల్గా చూపించానండి. సో చూస్తున్నారు కదా, కింద కూడా ఎల్లో కలర్తో ఈ విధంగా బార్డర్ అయితే వేస్తున్నానండి. ఫైనల్గా మరలా స్పూన్తో ఇలా మొత్తం అంతా 2 కలర్స్ షేడ్స్ వచ్చేలాగా స్పూన్తో ఈ విధంగా డిజైన్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎంత అందంగా వచ్చిందో మనకి కేక్ అనేది. డిఫరెంట్ లుక్గా ఉంది కదా. మనం ఎలాంటి కేక్ నాజల్ని కూడా యూజ్ చేయలేదండి ఈ డిజైన్ చేయడానికి, అయినా కూడా చాలా అందంగా వచ్చింది. చెర్రీస్ని ఇంకా సిల్వర్ కలర్ షుగర్ బాల్స్తో డెకరేషన్ అయితే చేస్తున్నాను. మన క్రియేటివిటీని బట్టి కేక్ని ఎన్ని రకాలుగైనా డెకరేషన్ అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా మన కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచి తీస్తే మనకి టేస్టీ ఎమ్మీ పైనాపిల్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఎమ్మీగా, ఎంతో టేస్టీగా, ఫ్లఫీగా ఇంట్లోనే ఇలా బర్త్డే కేక్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా ఫ్లఫీగా మన కేక్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.